హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉండడం కామన్, కటౌట్లు కట్టడం కామన్. కానీ బతికుండగానే ఒక హీరోయిన్కి గుడి కట్టారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. ఒకప్పుడు స్విమ్మింగ్ కోచ్గా పనిచేసి 6 అడుగుల అందంతో సౌత్ ఇండియాను షేక్ చేసిన భామ మరెవరో కాదు, నమిత. అసలు నమిత సడన్గా సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఆమెను కిడ్నాప్ చేయడానికి జరిగిన ప్రయత్నం ఏంటి? ఆమె జీవితంలోని ఎవరికి తెలియని చీకటి కోణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. నమిత అసలు పేరు నమిత ముఖేష్ వంకావాలా. ఆమె 1981 మే 10న గుజరాత్లోని సూరత్లో జన్మించారు. ఆమె తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి గృహిణి. నమిత కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు, చదువులో కూడా టాపర్. ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో 1998లో మిస్ సూరత్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత 2001లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్గా నిలిచి సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. నమిత వెండితెరకు పరిచయమైంది మన తెలుగు సినిమాతోనే. సీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత వెంకటేష్ సరసన జెమినీలో నటించి మెప్పించారు. కానీ ఆమె జాతకం మార్చింది మాత్రం తమిళ పరిశ్రమ. విజయకాంత్ సినిమా ఎంగల్ అన్నాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. బిల్లా సినిమాలో బికినీ వేసి అజిత్ పక్కన పోటీగా నటించారు. ప్రభాస్, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడారు. ముఖ్యంగా ఆమె తన ఫ్యాన్స్ను ముద్దుగా మచాన్ అని పిలవడంతో తమిళ తమ్మిలు ఫిదా అయిపోయారు. సినిమాల్లోకి రాకముందు నమిత ముంబైలో ఒక స్విమ్మింగ్ కోచ్గా పనిచేశారు. అందుకే ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. హీరోయిన్ల సగటు ఎత్తు 5.5 అడుగులు ఉంటే నమిత మాత్రం 6 అడుగుల ఎత్తు ఉంటారు. కెరీర్ మొదట్లో హీరోల కంటే ఎత్తు ఎక్కువగా ఉన్నారని చాలా మంది రిజెక్ట్ చేశారట. నమితకు ఉన్న క్రేజ్ ఎలాంటిదంటే 2010లో తమిళనాడులోని తిరుచిలో ఒక వీరాభిమాని ఆమెను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. అదృష్టవశాత్తు పోలీసులు అడ్డుకున్నారు. నటి ఖుష్బూ తర్వాత తమిళనాడులో గుడి కట్టించుకున్న ఘనత నమితాదే. తిరునల్వేలిలో ఆమె అభిమానులు ఆమె విగ్రహాన్ని పెట్టి పూజలు చేసేవారు. అంత స్టార్డమ్ చూసిన నమిత జీవితంలో చాలా కష్టాలు మొదలయ్యాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ సమస్యల వల్ల ఆమె బరువు విపరీతంగా పెరిగారు. ఒకప్పుడు 6 అడుగుల అందం అని పొగిడిన వాళ్ళే ఆమెను బొద్దుగా మారాక బాడీ షేమింగ్ చేశారు. అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం ఐటెం సాంగ్స్, చిన్న చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె చాలా డిప్రెషన్కు గురయ్యారు. కానీ బిగ్ బాస్ తమిళ్ షో ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తన నిజాయితీతో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాలకు గ్యాప్ వచ్చాక 2017లో నమిత తన స్నేహితుడు నటుడు వీరేంద్ర చౌదరిని తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇటీవల కవల పిల్లలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ ఆదిత్య మరియు కియాన్ రాజ్. ప్రస్తుతం నమిత రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. బీజేపీ పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్ లీడర్గా తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. గుజరాత్లో పుట్టి స్విమ్మింగ్ కోచ్గా కెరీర్ మొదలుపెట్టి సౌత్ ఇండియాలో గుడి కట్టించుకునే స్థాయికి ఎదిగిన నమిత ప్రయాణం నిజంగా గ్రేట్. గ్లామర్ బొమ్మగానే కాకుండా 2 పిల్లల తల్లిగా, పొలిటీషియన్గా ఆమె ఎందరికో ఆదర్శం. ఫ్రెండ్స్, నమిత సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.